ఇప్పటికీ రాధాకృష్ణులు మన భూమి మీదకి వస్తున్నారంట. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అండ్ ప్రతి ఇయర్ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో పక్షులు సూసైడ్ చేసుకుని చనిపోతున్నాయంట. ఒక ఊరు మొత్తం రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారంట. ఆ సముద్రంలో ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుందంట. ఇలా చాలా మిస్టరీస్ ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీ ముందుకు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఇండియాలో మోస్ట్ హాంటెడ్ ప్లేస్లలో ఒకటైన బాంగాడ్ ఫోర్ట్, ఇది రాజస్థాన్ లో ఉంది. దీని మిస్టరీ ఏంటంటే ఈ ప్లేస్ ఇప్పుడు మన ఇండియాలో టూరిస్ట్ స్పాట్ గా పెట్టారు. అండ్ ఇక్కడ సన్సెట్ అయిన తర్వాత ఎవరిని అలౌ చేయరంట. అండ్ ఇప్పటికీ రాత్రి ఆ కోటలో గజ్జల సౌండ్స్ వస్తున్నాయంట. అండ్ ఎవరో ఏడ్చిన సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయని ఆ కోట పక్కన ఉండే వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. అసలు ఆ బాంగాడ్ ఫోర్ట్ స్టోరీ ఏంటంటే అది 16th సెంచరీ. ఆ కోటని భగవంత్ దాస్ కొడుకైన మాధవ్ సింగ్ పరిపాలించేవాడంట. ఆ కోట వెనకాల ఒక మాంత్రికుడు ఉండేవాడంట. ఆ మాంత్రికుడు ఉండే ఇంటి పైన ఏదైనా నీడ పడితే వాళ్ళు నాశనం అయిపోతారని శపించాడు. ఆ రాజ్యంలో రాణి రత్నావతి అని ఒక బ్యూటిఫుల్ క్వీన్ ఉండేదంట. ఒకరోజు ఆ మాంత్రికుడు ఆ అమ్మాయిని చూసి తనని ఎలాగైనా వశపరచుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు ఆ రాణి రత్నావతి తనకిష్టమైన అత్తర్ తెమ్మని సేవకులకు చెప్పింది. అది తెలుసుకున్న మాంత్రికుడు ఆమెను ఎలాగైనా అనుభవించాలని ఆ అత్తర్లో తనని వశపరచుకోవాలని ఒక రసాయాన్ని కలిపాడు. కానీ ఆ రాణికి మంత్రతంత్రాల మీద పట్టు ఉండడంతో తను కలిపిన ఆ రసాయాన్ని ఇచ్చిన డబ్బాని నేలకేసి కొట్టింది. వెంటనే సైనికులందరూ ఆ మాంత్రికుడిని చంపారు. ఆ మాంత్రికుడు చనిపోతూ ఒక శాపం పెట్టాడు. ఈ కోటలో ఉన్న వారంతా చనిపోతారు, మీ వంశమంతా నాశనం అయిపోతుందని చెప్పించి చనిపోయాడు. ఆ తర్వాత మొఘల్ కింగ్స్ లో ఒకరైన రాజు ఆ కోటలో ఉన్న వారందరినీ చంపేశాడు. ఇప్పటికీ రాత్రి ఆ కోటలో నుంచి గజ్జల సౌండ్స్ వస్తున్నాయి, ఎవరో ఏడ్చిన సౌండ్స్, ఇలా చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అక్కడ ఉండే ప్రజలు అనుకుంటారు. ఇప్పటికీ ఆ రాజస్థాన్ ప్రజలందరూ నమ్మేది ఏంటంటే ఆ కోటలో మాంత్రికుడి ఆత్మ ఇప్పటికీ తిరుగుతుందని నమ్ముతున్నారు. అక్కడ ఏడ్చే అమ్మాయి రత్నవతి అని చాలా మంది అనుకుంటారు. అండ్ ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరు కనుక్కోలేకపోయారు. అస్సాంలో జటింగా అనే ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో ప్రతి ఇయర్ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఆ ఊరిలో ఉన్న పక్షులు సూసైడ్ చేసుకుని చనిపోతాయంట. అది కూడా 7 PM to 10 PM లోపు మాత్రమే. ఇది 100 years నుంచి ఇక్కడ ఇలా జరుగుతుందని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు. అండ్ ఈ గ్రామంలో కేవలం 2500 మంది మాత్రమే ఉంటారు. కొంతమంది వేరే గ్రామస్తులు ఏమంటారంటే ఈ గ్రామాన్ని ఎవరో శపించారని అనుకుంటారు. అండ్ కొంతమంది సైంటిస్టులు ఈ విలేజ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉండడంతో ఆ పక్షులు అలా జారి కింద పడి చనిపోతాయని అనుకుంటున్నారు. అండ్ ఇప్పటి వరకు ఆ మిస్టరీని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. సేమ్ ఇలానే న్యూజిలాండ్ లో కూడా ఒక విలేజ్ లో ఇలా జరిగిందంట. ఒక చెట్టు మీద ఉన్న వేలాది పక్షులు ఒకేసారి కూలిపోయి చనిపోయాయంట. కేరళలో ఉన్న కోడిన్హి అనే ఊరిలో 2000 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి. దాంట్లో 250కి పైగా కపుల్స్ కి ట్విన్స్ మాత్రమే పుడుతున్నారంట. ఎందుకని డాక్టర్స్ అండ్ సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేశారు అండ్ చాలా ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు. కానీ వాళ్ళు ఎందుకు ట్విన్స్ మాత్రమే పుడుతున్నారని కనుక్కోలేకపోయారు. వాళ్ళ ఊహ ప్రకారం అక్కడ ఉండే ఫుడ్ అండ్ వాటర్ వల్ల ఇలా జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. ఈ మిస్టరీ వల్ల ఆ విలేజ్ ని ట్విన్స్ టౌన్ అని కూడా పిలుస్తారు. 2008 లో ఈ విలేజ్ గురించి బయటపడింది. ఇలానే మనం చిన్నప్పుడు చూసే చోటా భీమ్ లో ఒక ఎపిసోడ్ లో ఇలా ట్విన్ విలేజ్ అని ఒక విలేజ్ ఉండేది. ఆ విలేజ్ లో 100 ట్విన్సే ఉంటారు. ఆ విలేజ్ కి డోలు పోలు కూడా వెళ్తారు. జైసల్మార్ నుంచి 70 to 80 కిలోమీటర్ దూరంలో కుల్దారా అనే విలేజ్ ఉంది. ఈ విలేజ్ మిస్టరీ ఏంటంటే 1825 లో ఈ గ్రామంలో రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయారంట. ఈ మిస్టరీకి 2 స్టోరీలు ఉన్నాయి. ఫస్ట్ మొదటి స్టోరీ మనం తెలుసుకుందాం. ఆ విలేజ్ లో కాలో అనే ఒక అమ్మాయి ఉండేది. తనకి ఇమ్మోర్టాలిటీ అండ్ అందం మీద చాలా కసి ఉండేది. ఆ విలేజ్ లో ఉన్న 16 సంవత్సరాల వయసు గల అమ్మాయిలని బలిస్తే తను ఇమ్మోర్టాలిటీ అండ్ అందంగా ఉంటుందని వాళ్ళని బలిచ్చేది. అది తెలుసుకున్న ఊరి ప్రజలు తనని కొట్టి కాల్చి చంపేశారు. తర్వాత తన ఆత్మ ఆ ఊరిలో తిరుగుతూ ఆ ప్రజలందరినీ భయపెడుతుందని ఆ విలేజ్ వాళ్ళందరూ రాత్రికి రాత్రి ఖాళీ చేశారంట. ఈ విలేజ్ కి ఇంకొక స్టోరీ కూడా ఉందంట. అదేంటంటే కుల్దారా విలేజ్ ని పలివల్ బ్రాహ్మణులు పాలించేవారంట. జైసల్మార్ కి సాలిం సింగ్ అనే ప్రధానమంత్రి ఉండేవాడు. తనకి ఈ కుల్దారా విలేజ్ లో ఉన్న ఒక పెద్ద మనిషి కూతురి మీద కన్నుపడింది. ఆ అమ్మాయి మీద కామంతో తనని ఎలాగైనా అనుభవించాలని అనుకున్నాడు. ఆ మంత్రి 10 days లో ఆ అమ్మాయిని నాకు అప్పగించాలని ఆ విలేజ్ లో ఉన్న వారందరికీ ఆర్డర్ పాస్ చేశాడు. లేకపోతే గ్రామంలో ఉన్న వారందరినీ చంపేస్తానని బెదిరించాడు. అది విన్న ఆ విలేజ్ వారందరూ రాత్రికి రాత్రే భయంతో ఖాళీ చేశారంట. ఆ విలేజ్ ప్రజలందరూ వెళ్తూ ఆ విలేజ్ ని శపించి వెళ్లారు. ఈ విలేజ్ లో ఎవరైనా స్థిరపడాలని చూసినా కూడా వాళ్ళు అక్కడే చనిపోతారని శపించారు. ఆ తర్వాత ఆ సాలిం సింగ్ కూడా చనిపోయాడు. ఈ విలేజ్ మొత్తం దయ్యాల ఊరైపోయింది. అండ్ ఈ విలేజ్ కి చాలా మంది పారానార్మల్ యాక్టివిటీస్ వచ్చి అందులో ఒకడైన గౌతమ్ తివారీ అండ్ హిస్ టీమ్ ఒక రాత్రి అంతా ఆ విలేజ్ లో ఇన్వెస్టిగేషన్ చేశారు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు నడిచేటప్పుడు ఏదో లాగుతున్నట్టు అండ్ వాళ్ళు ఆ విలేజ్ లో ఏదో నెగిటివ్ ఫోర్స్ ఉందని చెప్పారు.
इस पूरे एनवायरनमेंट में, पूरे एरिया में कुछ अनएक्सप्लेनेबल एनर्जी फील्ड्स हैं, जैसा तक अभी तक देखा है हमने। एक चबूतरे के पास पहुंचते ही मीता के हाथ డుమాస్ బీచ్, ఇది గుజరాత్ లో ఉంది. రాత్రిపూట ఆ బీచ్ కి వెళ్లి తిరిగి వస్తే మీరు గ్రేట్. ఆ డుమాస్ బీచ్ లో సముద్రంలో నుంచి మనల్ని ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో ఏడుస్తున్నట్టు అండ్ ఎవరో మనల్ని హిప్నోసిస్ చేస్తున్నట్టు అనిపిస్తుందంట. ఈ బీచ్ కాడికి వెళ్ళిన వారు ఏమంటారంటే సముద్రంలో నుంచి హెల్ప్ అడుగుతున్నట్టు, ఎవరో అమ్మాయి అరుస్తున్నట్టుగా అనిపించేదంట. అండ్ అక్కడికి వెళ్ళిన పారానార్మల్ యాక్టివిటీస్లకి వాళ్ళ దగ్గర ఉన్న ఈఎంఎఫ్ మీటర్స్ లో రెడ్ లైట్ వెలిగిందంట. రెడ్ లైట్ అంటే వాళ్ళ దగ్గర ఏదో నెగటివ్ ఫోర్స్ ఉందని అర్థం. ఒకప్పుడు డుమాస్ బీచ్ అనేది శ్మశానం అంట. ఆ బీచ్ దగ్గర శవాలని కాల్చడంతో ఆ ప్రదేశంలో ఉన్న మట్టి అంతా బ్లాక్ కలర్ లో ఉండేది. ఆ బీచ్ దగ్గర ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగేవంటే, ఒకసారి ఒక వ్యక్తి ఆ బీచ్ దగ్గర కూర్చొని ఉన్నాడు. తనకి ఆ బీచ్ లో నుంచి ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించింది. వెంటనే తను ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. తను చూసేసరికి అక్కడ ఎవరు లేరు. తనని ఎవరో వెనుక నుంచి తల పట్టుకొని నీళ్ళల్లో ముంచి లేపారంట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ లో ఇది ఒకటి. అండ్ ఆ డుమాస్ బీచ్ దగ్గర ఎవరో అమ్మాయి అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళింది. ఆ వీడియో అప్పుడు చాలా వైరల్ అయింది. 1942లో హెచ్కే మద్వేల్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ కి రూప్కుండ్ లేక్ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ స్కెలిటన్స్ దొరికాయంట. 300 to 800 మెంబర్స్ ఆఫ్ లైఫ్ ఇక్కడే ముగిసిపోయిందంట. అక్కడికి రాజు, రాణి మరియు సైనికులందరూ నందిని దేవిని దర్శించుకోవడానికి వచ్చారు. నందిని దేవి పార్వతీదేవి యొక్క అవతారం. ఆ ప్రదేశం అనేది చాలా పవిత్రమైనది. అక్కడికి ప్రెగ్నెంట్ ఉమెన్స్ రాకూడదు. కానీ ఆ రాణి ప్రెగ్నెంట్ తో ఉండడంతో అక్కడే డెలివరీ అయింది. ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేసింది. దాంతో నందిని దేవికి కోపం వచ్చి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ లో అందరూ చనిపోయారు. అక్కడ 800 years, 12th century, 15th century, 17th century వాళ్ళ స్కెలిటన్స్ బయటపడ్డాయి. అండ్ ఇప్పటి వరకు వాళ్ళు ఎలా చనిపోయారనేది ఎవరు చెప్పలేకపోయారు. మన పురాణాల్లో ఎట్టి గురించి చాలా చెప్పేవారు. ఎట్టి అంటే మంచు మనిషి అని అర్థం. April 9, 2019లో మన ఇండియన్ ఆర్మీ హిమాలయాస్ దగ్గర మకలు బేస్ క్యాంప్ దగ్గర మన సోల్జర్స్ గస్తీ కాస్తున్న టైంలో ఒక పెద్ద ఫుట్ ప్రింట్స్ చూశారు. ఆ ఫుట్ ప్రింట్స్ సైజ్ చూసి అవి ఎట్టి ఫుట్ ప్రింట్స్ అని చెప్పారు. ఆ ఫుట్ ప్రింట్స్ ని వెతుక్కుంటూ వెళ్లారు. కానీ మంచు ఎక్కువ ఉండడంతో ఆ ఫుట్ ప్రింట్స్ మాయమైపోయాయి. ఆ ఎట్టి సైజ్ అనేది 10 to 20 feet దాకా ఉంటుంది. 1925లో ఫోటోగ్రాఫర్ ఎన్ఏ టామ్ బాంజీ హిమాలయాస్ లో 15,000 feet హైట్ లో జీము గ్లాసియర్ దగ్గర ఒక పెద్ద జీవి నడుచుకుంటూ వెళ్లడం చూశాడు. ఆ జీవిని ఆ ఫోటోగ్రాఫర్ చాలా దూరంగా చూడడంతో దగ్గరికి వెళ్లి గమనించేసరికి ఆ ఫుట్ ప్రింట్ సైజ్ అనేది 6 to 7 inches ఉంది. The army made a very serious claim. They say they have taken photos of the footsteps of the Yeti, the mythical snow creature which resides in a part of Nepal. They're serious about this claim, even though many on Twitter stopped by to ask, "Are you serious?" అక్కడుండే చాలా మంది ఎట్టి ఫుట్ ప్రింట్స్ చూసామని చెప్పారు. అక్కడుండే ప్రజలు చాలా మంది ఎట్టి గురించి మాట్లాడుకునేవాళ్ళు. అండ్ ఇప్పటికీ హిమాలయాస్ లో ఎట్టి ఉందని చాలా మంది అనుకుంటారు. ఉంటే అది ఎక్కడ ఉంది? ఇది ఒక పెద్ద మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఈ విలేజ్ లో ఏ ఇంటికి తలుపులు ఉండవు. ఎందుకంటే శనిదేవుడు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరినీ కాపాడుతాడని వాళ్ళ నమ్మకం. ఆ విలేజ్ లో ఎవరు దొంగతనం చేయరు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోతారు లేదా చనిపోతారు. ఆ విలేజ్ లో శనిదేవుడికి భయపడి ఎవరు ముందుకు రారు. ఇప్పటికీ ఆ ఊరిని ఆ శనిదేవుడే కాపాడుతున్నాడా అనేది మిస్టరీగా మిగిలిపోయింది. 50,000 years ago ఒక మీట్రాయిడ్ దాని సైజ్ 1 to 2 million tons ఉండేది. అది 80 to 90,000 km/speed తో మహారాష్ట్రలోని బుల్దానా డిస్ట్రిక్ట్ లో పడింది. 1.8 kilometer డయామీటర్ దాకా ఒక లేక్ అనేది ఫామ్ అయింది. 550 feet లోతు ఉంటుంది. అక్కడ సెలైన్ అండ్ ఆల్కలిన్ బోత్ టైప్ ఆఫ్ వాటర్ దొరికేవి. కానీ ఈ రెండు వాటర్స్ మిక్స్ అవ్వవు. ఇక్కడ కంపాస్ కూడా పని చేయదు. రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే మినరల్స్ అనేవి సేమ్ మూన్ మీద ఉన్న రాయిలో ఉన్న మినరల్స్ లాగే ఉండేవి. దీని కలర్ గ్రీన్ నుంచి పింక్ కలర్ గా చేంజ్ అవుతుంది. ఇది వాల్మీకి రాసిన రామాయణంలో కూడా ఉంది. దీన్ని పంచాప్సర్ లేక్ అని అంటారు. ఇక్కడికి రాముడు వచ్చాడని వాల్మీకి రామాయణంలో రాసి ఉంది. ఇతిహాసాలతో ముడిపడిన దేశం మనది. అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో మెయిన్ గా ఈ బృందావనం. ఇక్కడ నిధివన్ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నిధివన్ ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఈ ఆలయంలో సాయంత్రం 5 o'clock తర్వాత ఆ ప్రదేశంలో ఎవరిని అలౌ చేయరు. ఎందుకంటే రాత్రి వేళ ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు గోపికలతో ఆటలు ఆడుతాడంట. కృష్ణుడు ప్రతి రాత్రి తన ప్రియురాలైన రాధ మరియు గోపికలతో కలిసి నాట్యం చేస్తాడంట. ఇది చాలా మందికి నమ్మశక్యంగా అనిపించదు. ఆ నిధివన్ లో అడుగు పెట్టగానే అక్కడ చాలా చెట్లు కనిపిస్తాయి. రాత్రి వేళల్లో ఆ చెట్లు గోపికలుగా మారుతాయి. పొద్దున్నే మళ్ళీ చెట్లలా మారుతాయి.
అని అందరూ చెప్తారు. ఆ చెట్లు ఎలా ఉంటాయంటే కామన్ గా చెట్లు వేర్లు కిందకి కొమ్మలు పైకుంటాయి, కానీ ఇక్కడ మాత్రం చెట్ల వేర్లు పైకుంటాయి, కొమ్మలు కిందకి ఉంటాయి. నిధివన్ లోపల రంగ్ మహల్ అనే గుడి ఉంటుంది. కృష్ణుడు ప్రతి రాత్రి వచ్చి తను స్వయంగా రాధను ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ రంగ్ మహల్ లోపల పూజారులు ప్రతి రాత్రి ఒక మంచం, చీర, తినడానికి కొన్ని స్వీట్స్ పెట్టి ఆలయం క్లోజ్ చేసి వెళ్తారు. తర్వాత రోజు ఆ పూజారి ఉదయాన్నే గుడి తలుపులు తెరుస్తాడు. అప్పుడు వాళ్ళు అలంకరించిన మంచం చెల్లాచెదురు అయిపోయి ఉంటుంది. దాని పక్కనే పెట్టిన స్వీట్స్ ని ఎవరో సగం తిన్నట్టు ఉంటుంది. ఇదంతా ఎలా పాసిబుల్ అని కొందరు చూద్దామని ఆ ఆలయంలోకి వెళ్లారు. అది చూసిన వాళ్ళు మతిస్థిమితం కోల్పోయి కొన్ని రోజులకి చనిపోయారు. అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు సాయంత్రం 6 తర్వాత అటు సైడ్ ఉండే కిటికీలు తలుపులు మూసుకునేవారు. ఎందుకంటే అక్కడ గజ్జల సౌండ్లు, ఎవరో నాట్యం చేసిన సౌండ్స్ వచ్చేవి. ఇదంతా చూద్దామని పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పెట్టిన కెమెరాస్ లో ఏది రికార్డ్ అవ్వలేదు. సో ఇది ఇప్పటికీ మిస్టరీగా ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, ఇన్ని మిస్టరీస్ లో మీకు ఏదైనా మిస్టరీ గురించి తెలుసా, లేకపోతే మీకు ఏ మిస్టరీ బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మేము వరల్డ్ లో ఉన్న మిస్టరీస్ గురించి వీడియో చేస్తున్నాం. మీకు కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ సీ యూ.